గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు ప్రస్తుతం మనకు మూడాలు నడుస్తున్నాయి అని చెప్పి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఒక 4-5 రోజులు అవుతున్నట్టుంది, కానీ ఇది ఒక 1 మంత్ అంతా కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఈ మూడంలో మనం ఎటువంటి శుభకార్యాలు చేయడానికి పనికిరాదు అంటున్నారు. అంటే ప్రత్యేకించి గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు ఇలాంటివేనా, లేదు అంటే ఎవరైనా రూమ్లో షిఫ్ట్ అవ్వాల్సి ఉన్న, హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి ఉన్న అటువంటి వారు కూడా చేయడానికి పనికిరాదా? కొంతమంది శారీ ఫంక్షన్స్, ధోతి ఫంక్షన్స్ చేస్తుంటారు, మరి అటువంటివి కూడా పనికిరాదు. అసలు ఏంటి, ఎందుకు పనికిరాదు, అవన్నీ కూడా తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మౌఢ్యమి అమ్మ, మామూలుగా శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి అని 2 కూడా వస్తుంటాయి. ఇప్పుడు 2 ఉన్నాయి నిజానికి. ఈ మౌఢ్యమిలో ఈ నెలలో 2 ఉన్నాయండి. 2 ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఉన్నాయి. అది మామూలుగా ఈ జూలై 25 దాకా కూడా ఉన్నాయి. మౌఢ్యమి అనేది ఉన్నది. అయితే సరే, అదైనా ఇదైనా మౌఢ్యమి. ఏమిటి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే అమ్మ, గురుమౌఢ్యమి అనేటువంటిది ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహము అనేటువంటిది తక్కువ, అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహము తక్కువగా ఉంటాయి. ఈ సమయాలలో శుభకార్యాలు చేసుకోవటం అనేటువంటివి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు, ఏవి చేసుకోవచ్చు అనేటువంటివి 2 ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ 2 విధానాల్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది ఒక్కసారి చూసినట్టయితే, ఇక్కడ ఏదైనా నెలల తరబడి నెలల్లో సంఖ్య వచ్చినటువంటివి, ఇప్పుడు ఆడవాళ్ళు గర్భవతులుగా ఉండి సీమంతం చేసుకోవాలి అనేది ఉందనుకోండి, మౌఢ్యంతో సంబంధం లేదు, చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ నిజానికి శాస్త్రంలో ఏముంది అంటే, మామూలుగా ఈ జపాలు, ఎవరైనా ఆరోగ్య రీత్యా ఏదైనా జపాలు, తపాలు, ఈ హోమాలు చేసుకోవాలి అంటే జపాలకు సంబంధించినటువంటిది తద్దశాంశము ఈ జపం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హోమం చేయాలి కాబట్టి చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇట్లాంటివి చిన్నవి చేసుకోవటం. ఇప్పుడు ఎవరైనా వేరే ఇల్లు మారాలి, తప్పదు, మారుతారు. లేదు మనం ఏదో పెళ్లి చూపులకు వెళ్ళాలి, వెళ్ళి రావచ్చు, లేదా మాట్లాడుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే తంతు చేయొద్దు కానీ మాట్లాడుకోవడం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. వెళ్ళి రావటము, మాట్లాడుకోవటము. ఆ రోజుల్లో కూడా తిథులు చూస్తారు, పలానా తిథి నాడు పోయి రావడం అంటే పోయి వస్తారు, చేస్తారు. వివాహము జరగడం అనేటువంటిది, తంతు తతంగము జరగటం అనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు గృహప్రవేశానికి కావాల్సిన ముందు శంకుస్థాపన అని ఉంటుంది. భూమి తవ్వరాదు అనేటువంటిది ఒకటి, ఇది కుదరదు కొంచెం. అలాగే నూతన గృహప్రవేశం అనేటువంటిది ఏమిటి అంటే, వీళ్ళు జీవితాంతము ఆ ఇంట్లో సుఖశాంతులతో ఉండాలి కాబట్టి అది పనికిరాదు. నూతన గృహప్రవేశం అనేది పనికిరాదు. అలాగే కొంచెం పిల్లలకు ఎవరికైనా కొంచెం మనం ఈ పుట్టు వెంట్రుకలు తీయటం చేయటం అనేటువంటిది మౌఢ్యంలో చేసుకోవటం ఎందుకులే అని ఆపేస్తారు. ఇప్పుడు ఈ అన్నప్రాసన ఇవంటే కరెక్ట్ టైంకి జరగాల్సినాయి కదా గురుగారు, అవి అన్నప్రాసన చేసుకోవచ్చు. పిల్లలకు జరిగేటివి కదా చిన్నవి, అవి చేసుకోవచ్చు. అలా కొన్ని చేసుకోవచ్చు, కొన్ని చేసుకోకూడదు. వివాహము ఇట్లాంటివి గురుబలం అవి ఉండాలి కాబట్టి చేసుకోవటానికి అవకాశం లేదు, చేయకూడదు. ఇలా కొన్ని అటు కొన్ని ఇటు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా కాన్పవుతారు, ఇటువంటి సందర్భంలో మామూలుగా పుణ్యపురుడు చేసుకోవాల్సినటువంటి విధానాలు ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చును. వాటి గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి అది అయిన తర్వాత వెంటనే జరగాల్సినటువంటివి ఉంటాయి కదా, అవి చేసుకోవాలి, తప్పదు కదా.
అలా చేసుకుంటారు. అలా గురుమౌఢ్యమి అనేటువంటిది ఉన్నప్పుడు శుక్రమౌఢ్యమైన గురుమౌఢ్యమి అయినా ఇక్కడ వాటి యొక్క ప్రభావము తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి సమయాలలో చేయటం అనేటువంటిది అంత యోగదాయకముగా ఉండదు అనేది శాస్త్ర ప్రామాణికముగా మనకు చెబుతున్నటువంటి మాట. అందుకని దాని ప్రకారమే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఏదో ఉద్యోగానికి వెళ్తున్నాం గురువు గారు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను, మరి అక్కడికి పోయి నేను ఇవ్వాలి కదా అంటే, ఇప్పుడు మౌఢ్యంలో ఇవ్వద్దంటే ఒక 40 రోజులు ఆగాలంటే మరి ఉద్యోగం ఉంచుతారా? ఉంచాలి కదా తల్లి. మరి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి, చేసుకోవాలి. లేదు ప్రయాణం ఉంది, వేరే చోటికి వెళ్ళాలి, తప్పదు, వెళ్తారు. అందుకే కొన్ని సందర్భాన్ని బట్టి మన యొక్క దీన్ని సమన్వయం చేసుకోవటం కూడా, ఆ ఉన్న దాంట్లో మంచిది ఏమిటి అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. అందుకని ఇట్లాంటివి ఏవో చూసుకోవచ్చు. పెళ్లి చూపులు కూడా చూడవచ్చు. ఒకరినొకరు చూసుకోవటానికి మౌఢ్యంలో చూసుకున్నారే అంటే మౌఢ్యమి చూసుకోవటానికి ఇష్టపడడానికి ఏం పెద్ద అడ్డం రాదు. వాళ్ళిద్దరూ ఒకటిగా అవటానికి మనకు అది యోగము కాదు కాబట్టి అది మంచి ముహూర్తం చూసి చేస్తాము కాబట్టి పెళ్లి చూపులు చూసుకోవడానికి కానీ, మాటలు మాట్లాడుకోవడానికి కానీ, వెళ్ళటానికి కానీ, ఒక ఉద్యోగానికి అప్లై చేయాలి అనేటువంటి దానికి కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి దానికి కానీ అనేక రకాలు ఉంటాయి కదమ్మా. వీటన్నిటికీ పెద్దగా ఇబ్బంది వస్తుంది అనేది. ఇప్పుడు స్థలం కొనాలా వద్దా అనేటువంటిది పోతాము, స్థలం చూస్తాము, చూడడానికి ప్రాబ్లం ఏముంది? మౌఢ్యంలో నేను రిజిస్ట్రేషన్ చేసుకోను అంటే కాదు కదా, చేసుకోవచ్చు. స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇంటి రిజిస్ట్రేషన్లు పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లా ఏమీ ఇబ్బంది ఉండదమ్మా. మౌఢ్యమిలో అయినా మనం మౌఢ్యమి అని అనుకున్నంత మాత్రాన దేవాలయాలన్నీ మూసేస్తున్నామా? లేదు కదా, చేస్తున్నాం కదా. మరి మౌఢ్యమి కాబట్టి మనం భోజనాలు చేయము అనేటువంటిది ఉందా? నిలబడున్నా లేదు కదా. అంటే దేనికి దానికి ఒక పద్ధతి. అంటే ఇప్పుడు శంకుస్థాపన అంటే భూమి పూజ అనేటువంటిది కుదరదు. మౌఢ్యంలో చేయటం ఎందుకులే అని వద్దను. అంటే ఇప్పుడు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి కాబట్టి గురుగ్రహం శుక్రగ్రహం యొక్క బలం అనేది మన పైన తక్కువగా ఉంటుందండి. మరి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఏదైనా మనం ఇక్కడ ఏం చేసుకుని వదిలేయటమే అంతే. దాన్ని ఇంప్రూవ్ ఏం చేస్తాం? మరి ఏం చేస్తాం ఇంప్రూవ్? మౌఢ్యంలో చేయకూడనటువంటి పనులు, అందుకే అది ఖాళీగా ఉండడు. ఇప్పుడు వేద పాఠశాలలో వేదం నేర్పించుకునేటువంటి వాళ్లకు పిల్లలకు అనధ్యేయ దినములో ఉంటుంది. ఏమిటి? పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు. వాళ్ళు పాఠం చెప్పరు, వల్లె వేసుకోవచ్చు. అంటే పూర్వము చెప్పినటువంటి పాఠాన్ని వల్లెవేసు మననం చేసుకోవటం, అది మనం రిపీట్, అది వల్లె వేసుకోవడం అంటారు వేదం దాని యొక్క విధానం. అది వల్ల అడుగుతుంటారు అన్నమాట, కానీ కొత్త పాఠం చెప్పరు. అలా ఇక్కడ ఏమవుతుంది అంటే మామూలుగా దీన్ని మనం ఏం చేసేదానికి లేదు. మనం ఏం పెంచుకుంటాము? గురుబలం పెంచుకోవాలి, ఈ సమయంలో ఏదో శుక్రుడు యొక్క ఇది పెంచుకోవాలి అంటే అట్లా పెంచడానికి లేదు. ప్రపంచానికంతా మనం ఏం పెంచుతాము? ఇది మొత్తం అంతటికీ వచ్చి ఉండేది. పంచాంగంలో ఉండేటువంటి గ్రహస్థితులు యావత్ మొత్తానికి అంతటికీ ఉండే, అంతర్దానికి మనం ఏం పెంచుతాము? కుదరదు కదా. కాబట్టి ఆ రోజులు మనం చేయకూడనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. నేను చేస్తాను మొండిగా, నేనేదో అది చేస్తాను ఇది చేస్తానని మొండిగా చేసేటువంటి వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుంది అని కాదు, చేయవచ్చు. ఇప్పుడు గ్రహణాన్ని చూడొద్దు అన్నారు, నేను చూస్తాను అని మొండిగా అదే పనిగా పెట్టుకుని నేను ఇలా చూస్తా అలా చూస్తా అన్న వాళ్ళకు చూడవచ్చును. చూసిన వెంటనే ఎప్పుడూ కూడా ఏదో మనకు ప్రమాదం అవుతుంది అనేది ఉండదు. తర్వాత కొద్ది రోజులకు దాని యొక్క ఎఫెక్ట్ ఏమిటనేది తెలుస్తుంది. ప్రతివాడికి కూడా తెలియకుండా ఉండదు, అనేది అర్థం. అదే కొంతమంది దాన్ని మనం ఏమనడానికి లేదు. వాళ్ళు ఏదో ఇప్పుడు ఊరంతా ఉత్తరం అంటే కాదు నేను దక్షిణం అంటున్నా అంటే నా గొప్పతనం ఏదో తెలియవాలా అని దానికి అంటున్నట్టు దానివల్ల ఏం ఉపయోగం లేదు దాని వల్ల. అంతే, అంతకంటే ఏముండదు. అందుకని అంతా పెంచలేం మనం అట్లా. ఆ రోజుల్లో చేసుకోవాల్సినంత వరకు చేసుకోవచ్చు, మిగిలిన వదిలేస్తే మంచిది.
అంతే దానికి. ఓకే, అంటే శాస్త్రబద్ధంగా ఏవైతే చేసుకోవచ్చు ఏవైతే చేసుకోవద్దు ఆల్రెడీ నిర్ణయించబడింది కాబట్టి దాన్ని మనం కనుక ఫాలో అవుతూ పోతే పద్ధతిగా శాస్త్రములో ఏది ఉందో చెప్పాలి. ఏది శాస్త్రి, నేను శాస్త్రిని కదా, శాస్త్రాన్ని బ్రహ్మాండంగా చదువుకున్నా కదా, నా బుద్ధి పుట్టట్టు పర్వాలేదు పో, నేను చెప్తున్నా కదా, చేసుకోకపోతే నా సొంత పెత్తనం పనికిరాదు. ఇక్కడ మనకు గ్రంథాలు ఏం చెప్పినాయి, శాస్త్రాలు ఏం చెప్పినాయి అనేటువంటిది ఒకటి. కొన్ని ఆచారాలు వస్తాయి, అనాదిగా ఆచరిస్తూ ఉండేటువంటిది మా పెద్దలు వాళ్ళు వీళ్ళు ఆచరించేటువంటి విధానం ఒకటి ఉంటుంది. దాన్ని నేను కొనసాగించాల్సిన ధర్మం నా యందు ఉంటుంది కాబట్టి నేను ఆచరిస్తా. ఇది నా ఆచారం అంట. నా ఆచారాన్ని కాదనే హక్కు ఎవరికి ఉండదు. అది ఆయన ఆచారం అంటలేవయ్యా, మనం ఏం చేస్తాం? ఒక దేవాలయంలో ఒక ఆచారం ఉంటుంది. ఆ దేవాలయానికి నిర్దిష్టంగా ఒక ఆచారం అని పెట్టుకున్నప్పుడు నీదేం గొప్ప, నీ దేవాలయం ఏం గొప్ప అంటే, గొప్పనో కాదో నా దేవాలయము గొప్పతనం ఇది నాది. పరమేశ్వరుడు చర్మాంకధారుడై ఆయన చర్మాన్ని అంబరాన్ని తోలు కట్టుకొని ఉంటాడు. నువ్వు తోలు కట్టుకున్నావే అంటే నేను కాదు అంటే ఎవరి ఇది వాళ్ళది. పట్టు పీతాంబరాలు కట్టుకొని శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అందుకని ఎవరి దీన్ని బట్టి ఎవరి దాన్ని బట్టి వాళ్లకు, అందుకే అక్కడే తెలుస్తున్నది ఎవరి ఆచారం ఎవరి ఆచరణ, ఎవరు ఏది ఆచరిస్తే అది వాళ్ళు, దాన్ని మనం గౌరవించాల్సిన ధర్మం మనకు. నిజంగా గురుగారు వాస్తవం తెలియజేశారు. ధన్యవాదాలండి. జయోస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి